తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పన ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొందరు పిల్లలకు గార్డియన్స్ ఉంటారని. అలాంటి పిల్లలను నేను దత్తత తీసుకోవచ్చా? వాసు అడిగాడు. వాళ్ళు ఒప్పుకోవాల్సి ఉంటుందండి. కొందరు ఒప్పుకుంటారు కూడా. ఎందుకంటే ఏదో కారణాల వలన వారి బిడ్డలను వారు తమ బిడ్డలుగా ఎప్పటికీ చెప్పుకోలేని తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వారు తమ బిడ్డకు ఒక ఫ్యామిలీ ఉంటుందని అంగీకరించేవారు ఉంటారు కూడా. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. ఎప్పుడైనా పిల్లలను చూసేందుకు వస్తుంటాను అన్నాడు వాసు. తప్పకుండా రండి అని వాణి వీడ్కోలు తీసుకుంది. శిశు సేవా సదన్ నుంచి ఇల్లు చేరేసరికి రాత్రి 8 గంటలైంది. కాలింగ్ బెల్ నొక్కి 10 నిమిషాలైనా కీర్తి తలుపు తీయకపోవడంతో అసహనంగా మరోసారి వెంటనే ప్రెస్ చేసి ఎదురు చూడసాగాడు. కీర్తి తలుపు ఓరగా తెరిచి వాసును చూసి తలుపు పూర్తిగా తెరిచింది. స్నానం చేస్తూ పరుగు తీసినట్లుంది. చీర చుట్టుకొని వచ్చి తలుపు తీసిన కీర్తి విపరీతమైన శ్రమ చేసి అలసిపోయినట్లున్న వాసు ముఖం వైపు చూసి నెవ్వరపోయింది. అడగాలనుకున్న మాటలు ముభావంగా ఉన్న వాసు ముఖం చూసి గొంతులోనే ఆగిపోయాయి. చీర కట్టుకునేందుకు తన గదిలోకి వెళ్ళింది. వాసుకు వేడివేడి నీళ్లతో తల స్నానం చేస్తుంటే కాస్త ఉపశమనంగా అనిపించింది. వచ్చి నీరసంగా హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు. దగ్గరగా అడుగుల చప్పుడు. కళ్ళు తెరిచి చూడాలనుకునేంతలో, ఏంటి బావా, చిన్నపిల్లాడిలా ఈ టైంలో తలస్నానం చేసి తల తుడుచుకోకుండా అంటూ టవల్తో తల తుడవసాగింది. నేను తుడుచుకుంటాను. కీర్తి చేతిలో టవలు గబుక్కున లాక్కున్నాడు. కీర్తికి వాసుకెందుకో కోపం వచ్చిందని పూర్తిగా బోధపడింది. కానీ ఎందుకు అన్నదే తెలియడం లేదు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి భోజనానికి రాబావా పిలిచింది. మౌనంగా వచ్చి కూర్చొని భోజనం చేశాడు. భోజనం చేసి చేతులు కడుక్కుంటూ ఉన్నప్పుడు తాతయ్య దగ్గర నుంచి ఫోను. వాసు, నానమ్మ ఇప్పుడే చెప్పింది. నాన్న పేరు మీద ఉన్న పొలం నీ పేరు మీద మార్చమన్నావటగా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాననుకో. మరి నా పేరు మీద ఉన్న పొలం మాటేమిటి? అది కూడా నీ పేరు మీదకు మార్చనా? వద్దు తాతయ్య, అది మీ పేరు మీదే ఉండనివ్వండి. నాన్న పొలం ఒక్కటే మార్పించండి. ఎలా ఉన్నారు? నానమ్మ ఎలా ఉంది? బాగున్నాము. నాన్నమ్మ మాట్లాడుతుందట. ఇదిగో. వాసు, ఎలా ఉన్నారా? కీర్తి ఎలా ఉంది? సాయంత్రం సైట్ నుంచి త్వరగా వచ్చి సినిమాకో షికారుకో తీసుకువెళ్తూ ఉండు. ఏది నా మనవరాలకివ్వు ఫోను. వాసు వంటింట్లో గిన్నెలు కడుగుతూ ఉన్న కీర్తి వద్దకు వచ్చి ఫోను కిచెన్ గట్టు మీద ఉంచి వెళ్ళిపోయాడు. కీర్తికి ఒక్క క్షణం అర్థం కాలేదు. తర్వాత ఎవరో ఫోన్లో లైన్లో ఉన్నారని అర్థమైంది. తీసుకొని అమ్మమ్మతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. గదిలో దివాను మీద పడుకొని అప్పటికే గాఢ నిద్రలోకి జారుకున్న వాసును చూస్తూ ఆలోచనలో పడింది. ఎందుకలా ఉన్నావు బావా? మనసుకు మాట్లాడే శక్తి ఉంటే ఈ మాట ఓ 100 సార్లైనా జపించేది. వెళ్ళి మంచం మీద పడుకొని పక్కకు ఒత్తిగిలి వాసు వైపు చూస్తూ ఉండిపోయింది. విధి లేక నానమ్మ. ఉన్నట్లుండి వాసు ఉదయం నానమ్మతో అన్న మాట గుర్తుకు వచ్చింది. ఇదేనా బావ బాధకు కారణం? ఎలా చెప్పాలి బావకు నిజం? విన్సెంట్ చనిపోయాడు కాబట్టి తను ఇలా చెప్తుందని అనుకుంటే, అసలు ఆ రోజు ప్రత్యక్షంగా తనను చూసిన ఎవరైనా ఆ రోజు జరిగింది నిజం కాదు, ఓ పథకం ప్రకారం ఆడిన నాటకం అంటే నమ్మగలరా? వాసునే చూస్తున్న కీర్తికి వాసు దివాను మీద ప్రక్కకు ఒత్తిగిలి పడుకుంటూ వనకడం కనిపించి హడలిపోయింది. మంచం మీద నుంచి ఒక్క ఉదుటున దిగి వాసు నుదుటి మీద చెయ్యి వేసి ఆ వేడికి గబుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది. అమ్మో, ఎంత జ్వరం! ఉదయం నుంచి రెస్ట్ లేదు. ప్రయాణం చేసి వచ్చి భోజనం కూడా చేయకుండా తిరిగాడు. తనకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేయడం? ఎప్పుడూ దృఢంగా మంచి ఆరోగ్యంతో ఉండే భావను అలా చూస్తుంటే కీర్తికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. అలమరలో మెడిసిన్స్ బాక్స్లో జ్వరం మాత్ర, గ్లాసులో మంచినీళ్లు తీసుకుని వచ్చింది. బావా లే,
ఈ టాబ్లెట్ వేసుకొని పడుకో, చాలా జ్వరం ఉంది. చెంప మీద సున్నితంగా స్పృశిస్తూ పిలిచింది. వాసు బలవంతాన కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తూ, చాలా చలిగా ఉంది కీర్తి, బెడ్షీట్ ఇవ్వు వణికిపోతూ అన్నాడు. అలాగే ఇస్తాను, ముందు టాబ్లెట్ వేసుకో బావా. కీర్తి స్వరం భయంతోనో బాధతోనో వణికింది. వాసు లేచి కూర్చుని టాబ్లెట్ కోసం చేయి చాపాడు. టాబ్లెట్ వేసుకోగానే వాసు ప్రక్కనే కూర్చుంటూ మంచినీళ్ళ గ్లాసు నోటికి అందించింది. వాసుకు ఆ క్షణంలో తిరస్కరించేందుకు కూడా శక్తి లేదనిపించింది. బుద్ధిగా తాగాడు. వెంటనే పడుకోబోతూ ఉంటే, ప్లీజ్ మంచం మీద పడుకో బావా, దివాను మీద ఇబ్బందిగా ఉంటుంది, నేను దివాను మీద పడుకుంటాను. కీర్తి ప్రాధేయపడుతున్నట్లు అనడంతో లేచి మంచం మీద పడుకున్నాడు. కీర్తి బెడ్షీట్ తీసుకువచ్చి కప్పింది. వాసు చలికి వణుకుతూనే ఉన్నాడు. కీర్తి, ఇంకొక బెడ్షీట్ ఇవ్వవు? ఈసారి వాసు స్వరం కూడా వణుకుతోంది. కీర్తి బెడ్ క్రింద డెస్క్లో ఉన్న బెడ్షీట్ తీసి అది కూడా కప్పుతూ, క్యాబ్ బుక్ చేయనా బావా, హాస్పిటల్కి వెళ్దామా ఆందోళనగా అడిగింది. ఈ టైంలోనా? టాబ్లెట్ మింగానుగా, తగ్గిపోతుందిలే, వాసు చలికి వణుకుతూనే అన్నాడు. బెడ్షీట్ తల మీద కప్పుకోబోతూ కీర్తి మంచం ప్రక్కనే ఇంకా నిల్చుని ఉండడం గమనించి, వెళ్ళి పడుకో కీర్తి, తగ్గిపోతుందిలే, భయపడకు, కళ్ళు మూసుకుంటూ అన్నాడు ధైర్యం చెప్తున్నట్లుగా. మరో 2 నిమిషాలు అలాగే నిల్చుని వణుకుతున్న వాసు వైపు కాసేపు దిగులుగా చూసిన కీర్తి హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చినట్లుగా వాసు ప్రక్కన బెడ్షీట్లో చోటు చేసుకుంటూ పడుకొని వాసును దగ్గరకు తీసుకుని హత్తుకుంది. వాసు ఊహించని సంఘటనకు ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. ఒక్క క్షణం మాత్రమే. తనకు ఆ క్షణం ఆమె ఆలంబనగా అనిపించడంతో ఇంకా దగ్గరగా జరిగాడు. ఆ క్షణం ఆమె మనసులో అతని పట్ల ప్రేమానురాగాలు పెళ్ళుబుకుతున్నాయి. ఆప్యాయంగా అతని వీపు మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటున్న ఆమెలో అతని పట్ల ఎనలేని వాత్సల్యం. అందులో ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఆకర్షణ లేదు. వాసు చలికి వణికిపోతూ ఆమెను చుట్టేసుకుని నిద్రపోయాడు. కీర్తికి నిద్ర పట్టలేదు. నిమిషానికి వాసు నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం చెక్ చేస్తూ అలాగే ఉండిపోయింది. ఓ గంటకు జ్వరం తగ్గుముఖం పట్టి సన్నగా చెమటలు పోయడం ప్రారంభమైంది. వాసుకు మెలకువ వచ్చింది. కీర్తి లేచి మంచం దిగి బెడ్షీట్ ఒకటి తీసి మడత వేసి పక్కన పెట్టి దివాను మీద వచ్చి పడుకుంది. అంతవరకు మేల్కొనే ఉండడంతో కళ్ళ మీదకు నిద్ర ముంచుకు వచ్చింది. 5 నిమిషాలలో గాఢ నిద్రలోకి జారుకుంది కీర్తి. వాసు మంచం మీద ప్రక్కకు తిరిగి పడుకొని దివాను మీద ప్రక్కకు ఒత్తిగిలి పడుకొని గాఢంగా నిద్రపోతున్న కీర్తిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కీర్తి తన పట్ల చూపిస్తున్నది ప్రేమ, లేక తాళి అనే కట్టుబాటు పట్ల ఉన్న గౌరవమా? ప్రేమ. ఏం ఆలోచిస్తున్నాడు తను? విధి లేక చేసుకున్న పెళ్లిలో ప్రేమకు తావుంటుందా? వంశీ గుర్తుకు వస్తే మనసును ముళ్ళుతో గుచ్చుతున్న బాధ. అంత పెద్ద రహస్యాన్ని తనకు చెప్పకుండా దాచడం. ఆ రోజు విన్సెంట్ చనిపోయాక అందరూ తమను అపార్థం చేసుకుని పెళ్లి జరిపించాలన్నప్పుడు కీర్తి ఏమాత్రం ప్రతిఘటించకపోవడానికి కారణం ఇదా? తను కీర్తిని ఉన్నత స్థానంలో ఉంచాలనుకున్న మామయ్య కోసం ఆలోచిస్తుంటే కీర్తి తన కొడుకుకు ఓ స్థానం కోసం ఆలోచించింది. ఎందుకు ఇలా చేశావు కీర్తి? ఒక్క మాట, కనీసం ఒక్క మాట నాతో చెప్పి ఉంటే ఇలా నాతో రాజీ పడే పరిస్థితి నీకు వచ్చి ఉండేది కాదు కదా. వాసు మనసు బాధతో మూలిగింది. ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. బావా, లే, కాఫీ తీసుకో. శృతి మెత్తని కంఠస్వరం మెల్లగా మేలుకొలుపు పాడుతుంటే మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి కీర్తి వంక చూశాడు. కీర్తి కళ్ళు నిష్కల్మషంగా ప్రేమ జల్లు కురిపిస్తూ వాసు వంక చూస్తూ నవ్వాయి. వంగి నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం చూస్తూ, అమ్మయ్యా, జ్వరం లేదు, కానీ ఎందుకైనా మంచిది, ఇవాళ డాక్టర్ వద్దకు వెళదాం బావా. అందుకే ఉదయాన్నే లేచి టిఫను వంట పూర్తి చేశాను. హాస్పిటల్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందాం. ముందు కాఫీ తాగు, ఆప్యాయంగా అంది. బ్రష్ చేసుకుని వస్తాను కీర్తి. అలాగే, నీకు బెడ్ కాఫీ అలవాటు కదా అని. సరే, ఇలా ఇవ్వు, తీసుకొని తాగుతూ గతంలోకి వెళ్ళాడు. కీర్తి, బావకు నాన్నకు కాఫీ తీసుకెళ్ళి ఇవ్వవే. సుజాత కేక పెట్టింది. కీర్తి మొదట హాల్లో ఉన్న నాన్నకు ఓ కప్పు ఇచ్చి మరో కప్పు తీసుకుని వాసు వద్దకు వెళ్ళింది. బావా, కాఫీ.
అనగానే లేచి కూర్చొని చేయి చాపాడు. ముందు లేచి బ్రష్ చెయ్యి, తర్వాతే కాఫీ. కీర్తి కప్పు వెనక్కి తీసుకుంది. అబ్బా ఇవ్వు కీర్తి, తాగి బ్రష్ చేసుకుంటాను బ్రతిమాలుతున్నట్లు అడిగాడు. బ్రష్ చేసుకుంటేనే ఇస్తాను మొండిగా తల ఊపుతూ అంది. సరే అయితే నాకు వద్దు అంటూ వాసు మరలా మంచం మీద బోర్లా పడుకున్నాడు. నీ పంతమే నెగ్గించుకో బావా, అలాగే బ్రష్ చేసుకోకుండా తాగు, నన్ను మరీ అమాయకురాల్ని చేసి ఆడిస్తున్నావు అంటూ కీర్తి కప్పు ఉన్న ట్రే వాసు వీపు మీద పెట్టి వెళ్ళిపోయింది. వాసుకు మతిపోయింది. వీపు కాఫీ వేడికి కాలుతుంటే కీర్తి కీర్తి గావు కేకలు పెట్టాడు. తండ్రి ఎక్కడ వింటాడో అన్నట్లు పరిగెత్తుకు వచ్చింది. ఎందుకు అలా చెవికోసిన మేకలా అరుస్తున్నావు? అరే వీపు కాలిపోతుంది, కప్పుతీ. ఏంటో రాత్రులు కనీసం బనీనైనా వేసుకోవాలి, వట్టి వంటి మీద పడుకోకూడదు అని నాన్నమ్మ ఎన్నిసార్లు చెప్పింది నీకు? అస్సలు వినవు కదా. నీ సుభాషితాలు తర్వాత వింటాను, ముందు కప్పు తీ కీర్తి, నువ్వు చెప్పినట్లే బ్రష్ చేసుకొని తాగుతాను. అలా రా దారికి, నేను కాఫీ వేడి చేసుకొని వస్తాను, నువ్వు బ్రష్ చేసుకో అంటూ కప్పు తీసుకొని వెళ్ళిపోయింది. గతం జ్ఞాపకాలతో వాసు పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. నిలుచొని వాసును పరిశీలనగా చూస్తున్న కీర్తి, ఏంటి బావా కాఫీ కప్పు వీపు మీద పెట్టడం గుర్తుకు వచ్చిందా? నవ్వింది. నవ్వుతూ తలూపాడు. తర్వాత అమ్మ నన్ను వంటింట్లోకి పిలిచి ఎన్ని చివాట్లేసిందో, బావని ఏడ్పిస్తావా అంటూ కీర్తి కూడా గుర్తు చేసుకుంటూ అంది. త్వరగా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్దాం బావా, డాక్టర్లకు చూపించుకుంటే ధైర్యంగా ఉంటుంది, రాత్రి ఎంత భయం వేసిందో కీర్తి ఆదుర్దాగా అంది. తగ్గిపోయిందిగా కీర్తి, అయినా నువ్వెందుకు, నేనొక్కడిని వెళ్ళి వస్తానులే, నిన్ను క్లాసులో వదిలి వెళ్ళి వచ్చేస్తాను, 2-3 రోజుల నుంచి క్లాస్కు వెళ్ళడం లేదు కదా. దగ్గరుండి టిఫను కొసరి కొసరి తినిపిస్తున్న కీర్తిని ముందు రోజులా ఎందుకో కసిరి కొట్టలేకపోయాడు. వాసు కీర్తిని క్లాస్ దగ్గర వదిలి శిశు సేవా సదన్కు వెళ్ళాడు. నేరుగా ఆఫీస్ రూమ్కు వెళ్ళి వాణి మేడంను కలిసి ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలనే అభిప్రాయంలో ఉన్నట్లు చెప్పగానే ఆవిడ సంతోషం చెప్పనలవి కాదు. మేమెప్పుడూ ఇదే కోరుకుంటామండి, ఒక పిల్లవాడికి ఒక ఫ్యామిలీ లభించడం అనేది చాలా గొప్ప విషయం. మేమెంత జాగ్రత్తగా పెంచినా కాస్త పెద్దయ్యాక వారి మనసులో తల్లిదండ్రులు లేని పిల్లలమనే ఆత్మన్యూనతా భావాన్ని తీసివేయలేం. తెలిసి తెలియని వయసులోనే స్త్రీల పట్ల ఓ చులకన భావం మనసులో ముద్రపడుతుంది. ప్రతి ఒక్క అనాథకు చిన్నతనంలోనే ఓ ఫ్యామిలీ దొరికితే అనాథలు నేరస్తులుగా మారడం ఉండదు. బిడ్డను మీ మిస్సెస్ను తీసుకువచ్చి సెలెక్ట్ చేసుకుంటారా? ఈ లోపల మేము పేపర్స్ రెడీ చేస్తాము. నేను వంశీని దత్తత తీసుకుందామని అనుకుంటున్నానండి, వాసు అన్నాడు. వంశీని ఇక్కడ ఫాదర్ చేర్పించారు సార్, తర్వాత గార్డియన్గా కీర్తి పేరు యాడ్ చేశారు. తల్లిదండ్రులు ఉన్నవారి గురించి మీకు చెప్పాను కదా సార్, వారు ఒప్పుకొని మీకు దత్తత ఇవ్వవలసి ఉంటుంది. వారు ఒప్పుకుంటారో లేదో చెప్పలేను. గార్డియన్స్ లేని పిల్లల విషయంలో మేమే వారిని షరతులను అనుసరించి దత్తతకు ఇస్తాము. మీరు వేరే పిల్లవాడిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. వాసు కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. వాసు కళ్ళల్లో నిరుత్సాహం చూసిన ఆవిడ, సరేనండి ఓ పని చేస్తాను, వారిద్దరినీ అడిగి చూస్తాను, ఒప్పుకుంటే మీకు తెలియజేస్తాను. మొదట విన్సెంట్ గారు బాబుని చేర్చే ముందు బాబు తల్లి విదేశాలలో ఉందని, కొన్నాళ్ల తర్వాత వచ్చేస్తుందని, అప్పుడు తీసుకెళ్ళి పెంచుకుంటామని అన్నారు. వారికేం సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కదండి. మామూలుగా మేం కనీసం పిల్లలను ఎవరు చేర్పించారో అన్న వివరాలు కూడా సీక్రెట్గా ఉంచుతామండి. కానీ ఇంత పెద్ద మొత్తం విరాళం అడగకుండా ఇచ్చిన మొదటి వ్యక్తి మీరే, అందువల్ల మీకు వివరాలు అందించాను. పొరపాటును కూడా బయటకు రానివ్వకండి. సరేనండి వస్తాను, వాసు వీడుకోలు తీసుకుంటూ అన్నాడు. మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు మీరు వచ్చి వెళ్ళాక కీర్తిగారు వచ్చారండి, ఇవాళ కూడా వస్తారు. అడిగి కనుక్కొని మీకు ఫోన్ చేస్తానండి. కానీ ఆవిడ ఆ బాబుని ఇవ్వడానికి ఇష్టపడకపోతే మీరు పిల్లల్లో మరో బాబును కానీ పాపను కానీ సెలెక్ట్ చేసుకోండి. ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇచ్చిన వారవుతారు. ఆవిడ కొద్దిగా ప్రాధేయపడుతున్నట్లుగా అంది. ఆవిడకు పిల్లవాడిని దత్తత ఇచ్చే ఉద్దేశం ఉంటే అప్పుడు నేను కలిసి మాట్లాడతానండి, ఈలోపు నా వివరాలేమీ అందించకండి అంటూ బయలుదేరాడు వాసు. ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చి కారిడార్లో నడుస్తూ ఉంటే పిల్లలందరితో కలిసి ప్లే క్లాసు గదివైపు అడుగులు వేస్తున్న వంశీ ఎదురు వచ్చాడు. వాసు బాబు వైపు చూస్తూ ఆగాడు. వాసును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాసు చెయ్యి పట్టుకున్నాడు. ఎత్తుకోగానే నవ్వాడు.
మాటలు వచ్చా నీకు? వాసు అడిగాడు. ఓ తల తెగ ఆడించాడు. నీ పేరు చెప్పు మరి? వాసు అడగగానే నోరు వెళ్ళబెట్టాడు. వెనకే వచ్చిన వాణి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటలు వస్తున్నాయండి అంది. అయ్యో, బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకురాలేదు మనసులోనే నొచ్చుకున్నాడు. వాసు క్లాస్ రూమ్ వద్దకు వచ్చేటప్పటికి ఊహించినట్లుగానే కీర్తి లేదు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. సైటు దగ్గరకు వెళ్ళి ఓసారి పనులు ఎంతవరకు వచ్చాయో చూసి ఇంటికి వీలైనంత లేటుగా చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి కీర్తి ఇంట్లో ఉంది. భోజనం చేశావా బావా? టైం ఎంతైందో చూడు. రాత్రి అంత జ్వరం వచ్చినా జాగ్రత్త లేకపోతే ఎలా చెప్పు? కొంపదీసి ఇవాళ కూడా జ్వరం వస్తే బాగుంటుందని అనుకుంటున్నావా ఏంటి? వాసు వైపు ఓరగా చూస్తూ అంది. వాసు చురుక్కున చూశాడు. సారీ బావా, తమాషాగా అన్నాను అంది లెంపలేసుకుంటూ. వాసుకు టేబుల్ దగ్గర పళ్ళెంలో వడ్డిస్తూ జ్వరం లేదుగా అంది నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ. అన్నం కలుపుతున్నవాడల్లా ఆగిపోయాడు మౌనంగా. లేదులే బావా అంది చెయ్యి తీసివేస్తూ. వాసు తినడం ఆపడం చూసి దూరంగా వెళ్ళిపోయింది. దివాను మీద వెల్లకిలా పడుకుని పైకి చూస్తూ ఆలోచిస్తూ పడుకున్న వాసును చూస్తూ మంచం మీద ప్రక్కకు తిరిగి పడుకున్న కీర్తి ఆలోచనలు ఎటో పోయాయి. శిశు సేవా సదన్ మేనేజర్ వాణి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మంచి వ్యక్తిలా ఉన్నాడండి. బాబును దత్తత ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. బాబుకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. మీరు బాబును ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకునేందుకు వీలు కాని పక్షంలో ఇలా దత్తత ఇవ్వడమే మంచిది. ఆలోచించండి. కీర్తికి ఆవిడ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. బాబుకు ఓ ఫ్యామిలీ ఉంటే విన్సెంట్ ఆత్మ కూడా శాంతిస్తుంది. కానీ బాబు ఈ కొద్ది రోజులకే అమ్మ అమ్మ అంటూ బాగా దగ్గరయ్యాడు. వాడిని వదిలిపెట్టాలంటేనే ఏదోలా ఉంది. కానీ తప్పదు. ఇప్పటికే బావకు తనకు మధ్య ఆఘాతంలా అపార్థాలు. మరలా బాబు వల్ల సమస్యలు వస్తే తట్టుకోవడం తన వల్ల కాదు. చూడాలి. ఆ భార్యాభర్తలను రేపు పిలిపిస్తానన్నారు. వారిని చూడాలి. మంచివారే అనిపిస్తే దత్తత ఇవ్వడమే. మనసు భారమైపోతోంది. విన్సెంట్ నా బాబు జాగ్రత్త అంటున్నట్లుగా ఉంది. వాసు వెల్లకిలా పడుకున్నాడు. కాస్త ప్రక్కకు తిరుగుతూ కీర్తిని చూశాడు. తన వైపే తదేకంగా చూస్తున్నట్లుంది. కానీ చూపు మాత్రమే తనను చూస్తోంది. ఆలోచనలు ఎక్కడో ఉన్నట్లున్నాయి. పాపం, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని బాబుతో సంతోషంగా ఉండవలసిన జీవితం. దేవుడు ఎంత నిర్దయుడు. తన జీవితంతో ఎందుకిలా ఆడుకున్నాడో. తను మాత్రం కీర్తిని సంతోషపెడుతున్నాడా? ఓ స్నేహితురాలిలా చూస్తూ తనని ఎందుకు సంతోషంగా ఉంచకూడదు? ఎందుకు అప్పుడప్పుడు తను ఎందుకు అంత స్వార్థంగా ఆలోచిస్తూ తనను బాధ పెడుతున్నాడు? ఒక్కటే బాధ. పెళ్ళయ్యాక ఆయన తనకు బాబు గురించి చెప్పలేదనే బాధ. అంతకంటే ఎక్కువగా మరొకరి భార్యను సొంతం చేసుకున్నాడేమో అన్న బాధ నరకానికి గురి చేస్తోంది. బావా! కీర్తి పిలుపు ఈ లోకంలోకి తీసుకువచ్చింది. హా? ఉలిక్కిపడ్డాడు. అయ్యో, ఏంటి బావా అంత ఆలోచన? అంతగా ఉలిక్కిపడ్డావు? నిద్రపోలేదు? ఊహూ, నిద్ర పట్టడం లేదు. వాసు బెంగగా అంటుంటే కీర్తి మనసు కరిగిపోయింది. పోనీ మంచం మీద పడుకుంటావా? ఊహూ అంటూ గబుక్కున కళ్ళు మూసుకున్నాడు. కీర్తి నవ్వుకొని కళ్ళు మూసుకొని నిద్రాదేవిని ఆహ్వానించింది. వాసు నిద్ర లేవకముందే శిశు సేవా సదన్ నుంచి ఫోను. కీర్తి గారు మధ్యాహ్నం 1 గంటకు వస్తానని చెప్పారండి. మీరు కూడా ఆ సమయానికి వచ్చారంటే ఆవిడతో మాట్లాడవచ్చు. ఒప్పుకున్నారా దత్తత ఇచ్చేందుకు? ఆతృతగా అడిగాడు. మీతో మాట్లాడాలన్నారంటే ఒప్పుకున్నట్లుగానే ఉన్నారు. అలాగే, వస్తాను. మీ మిస్సెస్ను తీసుకువస్తే కీర్తి గారికి ధైర్యం వస్తుందనుకుంటానండి. అలాగేనండి. ఫోన్ పెట్టేశాక వాసు ఆలోచనలో పడ్డాడు. వాసుకు కాసేపు ఏం చేయాలో తోచలేదు. తీరా సేవా సదన్లో తనను చూసి కీర్తి ఏమంటుందో? తనకు ఇబ్బందిగానే ఉంటుందేమో. తనేమైనా అవమానంగా భావిస్తే ఎలా? ఏం చేయాలి? కాసేపు ఆలోచించి మరలా సేవా సదన్ నెంబర్కు ఫోన్ చేశాడు. తన భార్య బాబు తల్లిని చూసేందుకు ఇష్టపడడం లేదని, తమను బాబు తల్లిదండ్రులు చూడడం వల్ల ఉత్తరోత్తర ఏమైనా సమస్యలు రావచ్చేమోనని భయపడుతోందని, అందువల్ల మీరే మాట్లాడితే బాగుంటుందని చెప్పడంతోనే ఆవిడ కూడా కీర్తితో మాట్లాడి ఏ విషయం చెప్తానని పెట్టేసింది. స్నానం చేసి రెడీ అవుతుంటే ముకుందరావు గారి ఫోను. వర్క్ దగ్గరకు రమ్మని, లెక్కలు చూడాలని. కీర్తి అప్పటికే టిఫను వంట రెడీ చేసి ఉంది.
కీర్తి, నువ్వు త్వరగా తయారైతే సైట్ వద్దకు వెళ్ళి లెక్కలు చూశాక నిన్ను క్లాస్ దగ్గర వదిలేస్తాను టిఫిన్ చేస్తూ చెప్పాడు వాసు. నువ్వెళ్ళు బావా, నాకు కాస్త పని ఉంది. కీర్తి ముఖంలో ఏదో దిగులు. ముకుందరావు అంకుల్ అకౌంట్స్ చూడాలన్నారు కీర్తి. నువ్వు రాకపోతే ఎలా? చిన్న చిన్న లెక్కలైతే చూడగలను, కానీ నువ్వు కూడా కాస్త అలవాటు చేసుకోవాలి బావా. అన్నీ నా మీదే ఆధారపడితే ఎలా? కీర్తి తగ్గు స్వరంతో అయినప్పటికీ ఖచ్చితంగా అంది. వాసు కీర్తి వంక సూటిగా చూశాడు, తన మనసులో భావాన్ని కనిపెట్టాలన్నట్లుగా. అంటే నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను బావా, కానీ నువ్వు కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుందని అంటున్నాను అంతే. ఎందుకో కీర్తికి కూడా తప్పుగా మాట్లాడాననిపించింది. వాసు తల వంచుకొని టిఫిన్ పూర్తి చేసి బయటకు వచ్చి పార్కింగ్లో కారు స్టార్ట్ చేసి అపార్ట్మెంట్ బయటకు వచ్చేప్పటికీ కీర్తి మెయిన్ గేట్లోంచి బయట కారు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. వాసు కీర్తిని చూసి కారు ఆపాడు. కీర్తి డోర్ తీసుకొని ఎక్కింది. పరిగెత్తుకు రావడంతో ఆయాసంతో రొప్పుతున్న కీర్తిని చూసి, పని ఉందన్నావని వాసు సంజాయిషిగా అన్నాడు. పర్లేదులే బావా, నేను తిరిగి చూసేసరికే నువ్వు లేవు. లిఫ్ట్ లేట్ అవుతుందని మెట్ల మీద దిగి ఆయాసంతో ఆగింది. కారు స్లో చేస్తూ వాటర్ బాటిల్ ఇచ్చాడు. కొద్దిగా తాగగానే పొరబోయింది. వాసు కారు సైడు కాపి, అయ్యో చిన్నగా కీర్తి అని తల మీద తట్టాడు. ఎవరో తలుచుకుంటున్నారు కీర్తి అన్నాడు. వాసు, లేదు బావా, పొరపోతే తిట్టుకుంటున్నారు అంటారు. వెక్కిళ్ళు వస్తే తలుచుకోవడం అట. నిన్నెవరు తిట్టుకుంటారు కీర్తి? తలుచుకుంటారు కానీ. కీర్తి వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు. నువ్విక్కడే ఉన్నావు కదా బావా, నీకంటే నన్ను తలుచుకునేవారెవరుంటారు అంటూ ఆర్తిగా చూసింది కీర్తి వాసు కళ్ళల్లోకి. కీర్తి కళ్ళల్లోకి చూస్తున్న వాసుకు ఏమైందో తెలియదు. మనసు నిండా మోహం కమ్మేగా కీర్తి ముఖాన్ని చేతుల్లోనికి తీసుకుంటూ ముందుకు వంగాడు. వెచ్చని ఊపిరి రెట్టింపవుతుంటే కీర్తి కళ్ళలోకి చూస్తూ కాసేపు అయోమయంలో పడిపోయాడు. ఉన్నట్లుండి కీర్తిని వదిలేస్తూ గబుక్కున కీర్తి చేతుల్లో ఉన్న బాటలు తీసుకుని నీళ్లు తాగాడు. మరో నిమిషం బాటలు ప్రక్కన పెట్టి కారు స్టార్ట్ చేశాడు. కీర్తి కారు సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. వాణి మేడం ఫోన్లో చెప్పిన మాటలు చెవిలో మారుమ్రోగుతున్నాయి. బాబును దత్తత తీసుకోవాలనుకున్న వ్యక్తి మీకు తన అడ్రస్ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు కీర్తి గారు. ఓ విధంగా అయితే ఆయన వాదనలో నిజం ఉంది. కొన్నాళ్ల తర్వాత బాబు మీద ప్రేమతో మీరు బాబుని చూడాలని అనుకోవచ్చు. చాలామంది విషయంలో అలా జరుగుతుంది కూడా. పెద్దయ్యాక పిల్లలు అసలు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఒకవేళ వారికి పిల్లలు పుట్టాక బాబును నిర్లక్ష్యం చేస్తే? కీర్తి సందేహంగా అడిగింది. వారి అడ్రస్సు నా వద్ద ఉంటుంది కీర్తి గారు. నా ద్వారా దత్తత జరుగుతుంది కాబట్టి నేను అప్పుడప్పుడు బాబుని చూసి యోగక్షేమాలు కనుక్కుంటుంటాను. ఎలాంటి సమస్య ఉండదని అనుకుంటాను. కీర్తి, కీర్తి, అరే నిద్రపోయావా? వాసు పిలుపుకు ఉలిక్కిపడి లేచింది. కీర్తిని క్లాసు దగ్గర దించి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి రాగానే సేవా సదన్ నుంచి ఫోను. వాసుగారు కీర్తిగారు ఒప్పుకున్నారు. కానీ ఓ బాధాకరమైన విషయం చెప్పారు ఆవిడ. విన్సెంట్ గారు చనిపోయారట. అందువల్ల పూర్తి బాధ్యతను తను వహించవలసి ఉంటుందట. డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చి వెళ్లారు. సంతకాలు కూడా పెట్టేశారు. కానీ పాపం చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని చూసి ఉంటే తను చాలా నిశ్చింతగా ఉంటారనిపించింది. కానీ మీ ప్రాబ్లమ్స్ చెప్పడంతో ఏమీ చేయలేకపోతున్నాము. వాసు మౌనంగా ఉండిపోవడంతో ఆవిడే కాసేపు ఆగి, సరే మీరు ఇక పేపర్స్ మీద సంతకాలు చేసి తీసుకువెళ్ళవచ్చును బాబును. మేము కూడా చిన్న వీడ్కోలు ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటాం. ఏమైనా మనీ? ఆగాడు వాసు సందిగ్ధంగా. అదేం లేదండి, మేమేదో పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్స్తో చిన్న పార్టీలండి. మీరేం ఇవ్వదలుచుకున్నా చందా రూపంలో ఇవ్వండి. ఉంటానండి. కీర్తి ఇంటికి వచ్చేసరికి 3 గంటలైంది. వాడిపోయిన ముఖంతో లోపలకు పడక గదిలోనికి వెళ్ళిన కీర్తిని వాసు గమనిస్తూ ఉండిపోయాడు. అరగంట గడిచినా కీర్తి వెలుపలకు రాకపోవడంతో గదిలోనికి వెళ్ళాడు. మంచం మీద ప్రక్కకు తిరిగి పడుకొని ఉన్న కీర్తిని చూసి వాసుకు చెప్పలేని బాధతో గుండె బావురుమంది. బాబును వదిలిపెడుతున్నందుకు కీర్తి తల్లి మనసు పడుతున్న బాధ సహజమే అని ఎంత సరిపుచ్చుకుందామనుకున్నా మనసును ఎవరో రంపంతో కోస్తున్నట్లుగా ఉంది. మంచం మీద ప్రక్కనే కూర్చుంటూ కీర్తి భుజం మీద సున్నితంగా చేయి వేస్తూ మృదువుగా పిలిచాడు.
కీర్తి చటుక్కున ప్రక్కకు తిరిగే కళ్ళు గబగబా తుడుచుకొని లేచి కూర్చుంది. భోంచేశావా బావా? తల దించుకుని అడిగింది. ఊహూ, నువ్వు వచ్చాక చేద్దామని ఆగాను. అయ్యో, చాలా టైం అయింది బావా, పద పెడతాను అంటూ లేచి దిగి వచ్చింది. కీర్తి వచ్చి ప్లేటు పెడుతుంటే వాసు, నువ్వు కూర్చో కీర్తి, నేను వడ్డిస్తా అన్నాడు. నాకు ఆకలి లేదు బావా అంది. నాకు ఆకలిగా లేదు కీర్తి అని వాసు టేబుల్ వద్ద నుంచి లేస్తూ అన్నాడు. గబుక్కున వాసు చెయ్యి పట్టుకుని, అయ్యో అదేంటి బావా, సరే నేను తింటాను సరేనా అంది కంగారుగా. కీర్తి కూర్చోగానే వాసు కీర్తి పక్కనున్న కుర్చీలో కూర్చొని కీర్తి ప్లేట్లో వడ్డించసాగాడు. కీర్తి ఒక్క క్షణం వడ్డిస్తున్న వాసు ముఖం వైపు పరీక్షగా చూసింది. తను బాధతో ఉందని ఎలా అర్థమైంది బావకు? కేవలం బాధ మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాడు, ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదో. ఎంత పిచ్చిగా ఆలోచిస్తోంది తను. బావకు తను చెప్పిందా? ఇప్పుడు చెప్పినా నమ్ముతాడా? సాక్షిగా ఉండవలసిన విన్సెంటు స్వర్గంలో చేరి తమాషా చూస్తున్నాడు. ఏంటి ఆలోచన? తిను కీర్తి. వాసు స్వరంలో ఎనలేని లాలన. ఆలోచన ప్రక్కన పెట్టి మెల్లగా తినసాగింది. వాసు భోజనం చేశాక మరలా సైటు దగ్గరకు వెళ్ళి వస్తానని వెళ్లడంతో తను సోఫాలో కూర్చొని టీవీ పెట్టి దృష్టి సారించింది. చూపు టీవీ మీద ఉన్న మది గతంలోకి పరుగు తీసింది. వాసుతో పెళ్ళైన 2వ రోజు వాసు కీర్తి ఫోన్ తిరిగి ఇచ్చాక మేరీకి ఫోన్ చేసింది. అప్పటికే విన్సెంట్ అంత్యక్రియలు పూర్తయ్యాయని మేరీ ఆవేదనగా చెప్పింది. కీర్తి విషయం వివరిస్తూ ఒకటే ఏడుపు. కాసేపు ఒకరినొకరు ఓదార్చుకున్నాక మేరీ అసలు విషయం చెప్పింది. విన్సెంటు ఓ హిందువుల అమ్మాయిని తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ బాబు ఉన్నాడని, బాబు పుట్టాక ఆ అమ్మాయి కంపెనీ తరపున కెనడా వెళ్ళవలసి రావడంతో బాబును శిశు సేవా సదనంలో చేర్చారని, ఇప్పుడు విషయం చెప్పగానే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అంటోందని చెప్పింది. తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేసిన మేరీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాబును పోషించేందుకు ఒప్పుకోవడం లేదని, ఆ అమ్మాయి బాధపడుతూ ఫోన్ చేసిందని, బాబును శిశు సేవా సదన్లోనే ఉంచక తప్పదని చెప్పింది. కీర్తి ఎంత మనసుకు సర్ది చెప్పుకోవాలనుకున్నా విన్సెంట్ చనిపోవడానికి తనే కారణమన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది. కనీసం విన్సెంట్ బిడ్డకు తల్లిదండ్రులు లేని కొరత తీర్చాలి. అందుకే మేరీని తనను బాబుకు గార్డియన్గా ఒప్పుకుంటూ విన్సెంట్ సంతకంతో ఉన్న అప్లికేషను జత చేసి శిశు సేవా సదన్కు పంపించమని చెప్పింది. ఓ పట్టాన ఒప్పుకొని మేరీని ఒప్పించిన కీర్తికి బాబు మాత్రం అమ్మా అమ్మా అంటూ చాలా త్వరగా దగ్గరయ్యాడు. ప్రతిరోజు క్లాస్ నుంచి సేవా సదన్కు వెళ్ళడం, కాసేపు బాబుని దగ్గరకు తీసుకుని ఆడించడం బాగా అలవాటైపోయింది. విన్సెంట్ రుణం తీర్చుకుంటున్నానన్న తృప్తి ఎంతో కాలం నిలవలేదే అన్న బాధ కీర్తిని ఊపిరాడనివ్వడం లేదు. దివాను మీద పడుకొని ఆదమరిచి నిద్రపోతున్న వాసుకు ఉన్నట్లుండి ఎందుకో మెలకువ. బెడ్ లైట్ వెలుతురులో మంచం మీద కూర్చొని మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకుని తల వాల్చి శబ్దం రాకుండా వెక్కిళ్ళు పెడుతున్న కీర్తి కనిపించింది. వాసు గుండె కరిగిపోయింది. పడుకున్నవాడల్లా ఒక్క ఉదుటన లేచి మంచం దగ్గరకు వచ్చి కీర్తి ప్రక్కనే కూర్చుంటూ, కీర్తి ఏమైంది ఆందోళనగా అడిగాడు. ఉలిక్కిపడిన కీర్తి చేతులు 2 వాసు నడుం చుట్టూ పెనవేసి గుండెల మీద తలదాచుకుని బావురుమంది. ఏమైంది కీర్తి? తెలిసి అడుగుతున్న వాసు మనసు బోరుమని ఏడుస్తోంది. ఊరుకో కీర్తి, ఏడవకు. ఏమైంది? ఎందుకు? వాసు అడగలేక అడుగుతున్నాడు. కీర్తి సమాధానం చెప్పలేదు. చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. వాసు కూడా రెట్టించలేదు. వీప్ మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయాడు. ఏం చెప్పాలి బావకు? విన్సెంట్ కొడుకును ఎవరికో దత్తత ఇచ్చేస్తుందని చెప్పగలదా? ఆ బాబును వదల్లేక తను బాధపడుతుందని ఎలా చెప్పాలి? వద్దు, ఇప్పటి వరకు బావకు తనకు మధ్య ఉన్న మనస్పర్ధలు చాలు. అపార్థాలు తొలగి బావ తనకు సొంతమైతే చాలు. బాబు విషయంలో మనసు కాస్త రాయి చేసుకోవాలి, తప్పదు. నెమ్మదిగా వాసును వదిలేస్తూ దూరంగా జరిగింది. వాసు మంచం మీద నుంచి లేచి దివాన్ దగ్గరకు వచ్చి పడుకున్నాడు. ప్రక్కకు తిరిగి పడుకున్న వాసు, నువ్వు పైకి ఏడవగలుగుతున్నావు కీర్తి, నాకు ఆ అదృష్టం కూడా లేదు. మనసు భారంగా నిట్టూర్చింది.
మరుసటి రోజు సేవా సదనకు వెళ్తూ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకువెళ్ళాడు. పిల్లలందరికీ బాబుతో ఇప్పించి బాబు బట్టల బ్యాగు పుస్తకాల బ్యాగు తీసుకొని అందరికీ వీడ్కోలు చెప్పి బాబుతో బయలుదేరాడు. వాణి మేడం, ఆయాలు, పిల్లలు అందరూ దిగులు పడిపోయారు. కానీ బాబు ముఖంలో ఎక్కడా లేసమంతైనా బాధ లేదు. వాసు అమ్మ దగ్గరకు వెళ్తున్నామని చెప్పడంతో అసలు ఉత్సాహం పట్టలేకపోతున్నాడు. కారులో కుదురుగా కూర్చోపెట్టేందుకు వాసుకు చాలా కష్టమైపోయింది. స్టీరింగ్ పట్టుకోవాలని ప్రయత్నించడమో, గేరు మార్చాలని చూడడమో, ఏసీ ఆఫ్ చేయడమో చేస్తుంటే వాసుకు వాడిని కంట్రోల్ చేస్తూ డ్రైవింగ్ చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది. వచ్చి రాని మాటలతో డాడీ అదేంటి, డాడీ ఇదేంటి అంటూ ప్రాణం తోడేశాడు. వాణి వాసుతో పంపిస్తూ ఇక నుంచి అన్నీ డాడీనే నీకు అనడంతోనే వెంటనే డాడీ డాడీ అని 1కి 10 సార్లు వల్ల వేస్తూ కూర్చున్నాడు. ఓ చేతితో బాబుని ఎత్తుకొని ఓ చేతితో బ్యాగులు తీసుకుని కాలింగ్ బెల్ నొక్కగానే వచ్చి తలుపు తీసిన కీర్తి వాసు చేతిలో బాబుని చూడగానే నిశ్చేష్టురాలైంది. బాబు మాత్రం కీర్తిని చూడగానే వాసు చేతుల్లో నుంచి అమ్మా అంటూ ఎగిరి దూకాడు కీర్తి మీదకు. కీర్తి పడిపోకుండా నిలదొక్కుంటూ బాబును పట్టుకుంది. వాసు లోపలికి వచ్చి బాబు లగేజ్ అంతా కీర్తి గదిలో పెట్టి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. కీర్తి నెమ్మదిగా లోపలికి వచ్చి బాబుకు అన్నం కలిపి పెట్టింది. అమ్మా అమ్మా అంటూ ఏవో వచ్చి రాని మాటలు మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు బాబు. బాబు ప్రక్కన కూర్చుని నిద్రపోతున్న బాబుని చూస్తున్న కీర్తికి ఆలోచనలతో పిచ్చెక్కుతున్నట్లుంది. బావకు వంశీ గురించి ఎలా తెలిసింది? తనను వెంబడించాడా? తెలుసుకున్న తర్వాత అయినా తనను అడగవచ్చు కదా. ఎందుకీ దాగుడు మూతలు? తనకు కనీసం చెప్పకుండా బాబును ఎందుకు దత్తత తీసుకున్నట్లు? అమ్మకు, నాన్నకు, అమ్మమ్మకు, తాతయ్యకు వంశీ ఎవరిని అడిగితే ఏం చెప్తాడు? అసలు ఏమనుకుంటున్నాడు బావ తన గురించి? కీర్తికి ఆలోచిస్తున్న కొద్దీ అవమానంతో గుండె బగ్గుమంటోంది. బాధ మనసును కుదిపేస్తోంది. ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? ఉన్నట్లుండి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా సేవాసదన్కు ఫోన్ చేసి బాబు గురించి వాకప్ చేసింది. 1 గంట క్రితం వచ్చి తీసుకువెళ్లారు కీర్తిగారు. బాబు కూడా ఉత్సాహంగానే వెళ్ళాడు. రేపు ఓసారి ఎలా ఉన్నాడో కనుక్కొని మీకు ఫోన్ చేస్తానులేండి. మీరేం బెంగ పెట్టుకోకండి. ఆయనకు మీరు బాబు వివరాలు ఏమని ఇచ్చారు? అంటే తల్లిదండ్రుల వివరాలు. పేపర్స్లో నా పేరు మాత్రమే ఉంటుందండి. కానీ వివరాలైతే చెప్పానండి. తండ్రి పేరు విన్సెంట్, తల్లి పేరు కీర్తి అని. ఏమైంది కీర్తిగారు? మీరు ఇక ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. హ్యాపీగా మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి ధైర్యం చెప్తున్నట్లుగా అంది. కీర్తికి చేతుల్లో నుంచి ఫోన్ జారిపోయింది కూడా తెలియలేదు. ఎందుకా బావ తనతో ముభావంగా ఉంటున్నాడో. కానీ ఇంతేనా బావ తనను అర్థం చేసుకుంది? తనను అడగవచ్చుగా ఇలా సీక్రెట్గా బాబుని తీసుకురాకపోతే? ఆలోచిస్తున్న కొద్దీ కీర్తి గుండె భారమవుతోంది. సైటుకు దూరంగా కారులో సీట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్న వాసుకు బాబుని చూడగానే ఆశ్చర్యంగా చూస్తున్న కీర్తి ముఖం గుర్తుకు వస్తోంది. కీర్తి ఎప్పటికీ బాబు విషయం తనకు చెప్పలేదు. తనకు బాబు గురించి తెలియకపోతే ఎప్పుడో ఒకప్పుడు బాబుకు తను దూరమవుతుంది కూడా. అలా జరగడం తనకు ఇష్టం లేదు. విన్సెంట్ పట్ల ఉన్న సానుభూతి కూడా ఓ కారణం కావచ్చు. కానీ మనసులో ఏదో మూల తనను మోసం చేసిందన్న బాధ వాసు మనసును వ్యధాభరితం చేస్తోంది. ఆ రాత్రి అనుభవంతో కీర్తి దగ్గరికి వచ్చినట్లే వచ్చి అందలేనంత దూరంగా వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఓ అమ్మాయికి భర్త చనిపోతే ఆ అమ్మాయిని చేసుకోవడం తప్పు కాదు. కానీ ఈ పెళ్ళి కీర్తి ఇష్టంతో జరగలేదు. ఆలోచిస్తున్న కొద్దీ వాసు మనసు కకావికలమవుతోంది. వాసు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి 9 గంటలైంది. బెల్ కొట్టిన 5 నిమిషాలకు కీర్తి వచ్చి తలుపు తీసింది. ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు. కీర్తి ముఖం బాగా నీరసించి వడలిపోయినట్లుగా ఉంది. వాసుకు అప్పుడు తను కూడా మధ్యాహ్నం భోజనం చేయలేదన్న విషయం గుర్తుకు వచ్చింది. కీర్తి కూడా భోజనం చేయలేదేమో అనుమానం వచ్చింది. కీర్తి గుమ్మానికి అడ్డం తొలగింది. వాసు లోపలికి వచ్చాడో, స్నానం చేసి బాబు ఎక్కడున్నాడో అని చూశాడో. కీర్తి గదిలో బెడ్ మీద గాఢ నిద్రలో ఉన్నాడు. లోపల కాసేపు మంచం మీద కూర్చొని వంశీ వైపు తదేకంగా చూశాడు. పాలుగారే బుగ్గలతో ముద్దుగా ఉన్నాడు. పాపం పసివాడు.
ఏం తెలుసు వాడికి మధ్యాహ్నం కాసేపటికే ఎంతో దగ్గరైనట్లు అనిపించాడో. వచ్చి రాని మాటలతో డాడీ డాడీ అంటుంటే మదిలో ఏదో కదలిక. గుమ్మం దగ్గర అడుగుల శబ్దానికి తల త్రిప్పి చూశాడు. కీర్తి గుమ్మం దగ్గర నిల్చొని ఉంది. నీకు వంశీ గురించి ఎలా తెలిసింది బావా? కీర్తి స్వరం జీవం లేనట్లుగా ఉంది. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు బావా? స్వరంలో అధికారం లేదు, చెప్పాలంటే దీనంగా ఉంది. ఏమైంది? రావాల్సిన చోటుకే వచ్చాడు. కాస్త కఠినంగానే అన్నాడు. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య అందరికీ ఏం చెప్పాలి? కీర్తి స్వరంలో బాధ. ఓహో, అదన్నమాట నీ బాధ. వాసుకు తెలియకుండానే స్వరం వ్యంగ్యంగా పలికింది. అక్కడి నుంచి విసురుగా లేచి తన గదిలోకి వచ్చి తలుపు వేసుకోబోయాడు. కీర్తి అప్పటికే వాసు వెనకే గుమ్మం వరకు వచ్చేయడంతో వీలు కాక నిల్చుండిపోయాడు. బాబుని తీసుకువచ్చే ముందు నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు బావా? కీర్తి స్వరంలో అర్థింపే ఉంది. నువ్వు చెప్పావా నాకు? నీ బిడ్డను అనాథగా పెంచుతావా? నువ్వు నా భార్యగా ఉంటూ నీకు కాస్తైనా సిగ్గనిపించడం లేదు? వాసు మాటల్లో పదునుకు, కంఠంలో ధ్వనిస్తున్న చీత్కారానికి కీర్తి నిర్ఘాంతపోయింది. కీర్తి ముఖంలోకి చూసిన వాసుకు ఒక్క క్షణం తన మనసును తనే ముక్కలు చేసుకుంటున్న భావన. వాసు నుండి ఎప్పుడూ అంత చీత్కారాన్ని, ఆగ్రహాన్ని చవిచూడని కీర్తికి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. వాసు ముందు ఏడవడం కూడా ఇష్టం లేనట్లు వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో తన గదిలోనికి వెళ్ళి మంచం దగ్గర క్రింద కూర్చొని మోకాళ్ల మీద తల దాచుకుని ఏడుపును అదుపులోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగింది. ఎంత వద్దనుకున్నా ఆగ్రహంతో చూస్తున్న బావ ముఖం గుర్తుకు వస్తోంది. అసలు అప్పటికప్పుడు బావకు కనిపించకుండా వెళ్ళిపోదామన్నంత ఆవేశం వస్తోంది. ఎంతసేపు గడిచిందో తెలియదు. బాబుకు నిద్రలో మెలకువ వచ్చినట్లుంది. లేచి ప్రక్కన ఎవ్వరూ లేకపోవడం చూసి కళ్ళు నులుముకుంటూ పెద్దగా ఏడవసాగాడు. కీర్తికి ఎందుకో లేచి ఓదార్చాలనిపించలేదు. నిన్ను నేను ఓదారుస్తాను, నన్నెవరు ఓదారుస్తారు మనసులోనే అనుకుంటూ అలాగే ఉండిపోయింది. అవతలి గదిలో ఉన్న వాసుకు బాబు ఏడుపు వినిపించింది. కీర్తి చూసుకుంటుందని కాసేపు చూశాడు. కానీ బాబు ఏడుపు అంతకంతకు ఎక్కువ అవ్వడమే కానీ తగ్గకపోయేసరికి లేచి కీర్తి గది దగ్గరకు వచ్చి క్రింద కూర్చొని ఉన్న కీర్తిని చూశాడు. చకచకా లోపలికి అడుగు పెట్టగానే అంతవరకు బాబుకు క్రింద ఉన్న కీర్తి కనిపించకపోవడంతో ఒక్కసారి వాసుని చూడగానే డాడీ అంటూ మంచం మీద లేచి నిల్చుని క్రిందకు అడుగు పెట్టబోయాడు. ఒక్క క్షణంలో పడిపోయేవాడే. వాసు గబుక్కున ఒక్క అంగలో మంచం దగ్గరకు వచ్చి బాబును అందుకున్నాడు. వాసు కోపం తారాస్థాయికి పోయింది. ఏ మనిషి నువ్వు? చిన్నపిల్లాడు ఏడుస్తుంటే పట్టించుకోవా? బాబుని ఎత్తుకుని వీపు మీద తడుతూ ఓదారుస్తూనే కీర్తిని అరిచాడు. అప్పటికే తలెత్తిన కీర్తి బాబు పడిపోవడం చూసి లేచి పట్టుకుందామనుకునేంతలో వాసు పట్టుకోవడం చూసి ఆగిపోయింది. బాబుని ఎత్తుకొని వెళ్ళబోతూ ఏడ్చి ఏడ్చి ఎర్రగా మంకెన పువ్వుల్లా ఉన్న కీర్తి కళ్ళలోకి చూసి ఆగిపోయాడు. మనసు కెలికినట్లనిపించింది. ఇదెక్కడి సమస్య? కీర్తి నన్ను బాధ పెట్టినా నాకే బాధ, కీర్తి బాధపడినా నాకే బాధ అనుకున్నాడు మనసులోనే. వాసు వంటింటి వైపు వెళ్లడం చూసి తను కూడా లేచి వెనకే వెళ్ళింది. వాసు బాబును పట్టుకునే ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తీయడం గమనించిన కీర్తి తను వచ్చి తీసుకోబోయింది. వాసు తనకెక్కడ తగులుతానో అన్నట్లు ప్రక్కకు జరిగాడు. అది గమనించిన కీర్తి మనసులో సన్నగా బాధ. రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగడం అలవాటట. అలా తాగించకపోతే మధ్యలో లేస్తాడట. ఏడుస్తూనే ఉంటాడట. వాడి అలవాట్లన్నీ ఒక డైరీలో రాసిచ్చారు వాణిగారు. నీకివ్వడం మర్చిపోయాను. బాబును ఓవైపు ఊరుకోబెడుతూనే కీర్తితో ముభావంగా అన్నాడు. కీర్తి పాలు కాస్తుంటే బాబుకు అమ్మ పాలు తీసుకువస్తోంది, తాగి బజ్జుందువు సరేనా అని బుజ్జగిస్తూ ఉండిపోయాడు. పాలు కాచి చల్లార్చి గ్లాసులో తీసుకువచ్చి వాసు ఒళ్ళో ఉన్న బాబుకు త్రాగించబోతుంటే వాసు గ్లాస్ చేతికి తీసుకొని తాను తాగించసాగాడు. కీర్తి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద భోజనానికి రెడీ చేయసాగింది. 30 గ్లాసు పూర్తి కాకముందే బాబు నిద్రలోకి జారుకున్నాడు. బాబుని తీసుకువెళ్ళి కీర్తి గదిలో పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి యువతలకు వచ్చి తన గదిలోకి వెళ్ళబోతుంటే కీర్తి బావా భోంచేవు అర్థింపుగా అడుగుతుంటే కాదనలేకపోయాడు. మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చుని ప్లేట్లో వడ్డించుకుంటుంటే వడ్డించేందుకు దగ్గరకు రాబోయిన కీర్తి కాస్త దూరంగా ఆగిపోయింది.
ప్లేట్లో పెట్టుకుని కూర్చుని తినకుండా ఎదురు చూస్తున్నట్లున్న వాసుని చూసి మరలా తినకుండా వెళ్తాడేమోనని తను కూడా ప్లేటు పెట్టుకుని వడ్డించుకుంది. తిన్నాక ఎవరి గదిలోకి వారు వెళ్ళబోతుండగా తల వంచుకునే కీర్తి వైపు చూడకుండానే సారీ అనేసి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కీర్తి ముఖంలో కొద్దిగా ప్రశాంతత చోటు చేసుకుంది. గదిలోకి వెళ్ళి బాబు ప్రక్కన పడుకుంటూ వాడి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకొని నిద్రకు ఉపక్రమించింది కీర్తి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.